ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 5 వర్ అనే దాన్ని ఉపయోగించడం. గతంలో ఉండుట అనే అర్థంతో వాడతారు. సబ్జెక్ట్గా దే, వి, యు ఉన్నప్పుడు వాటి పక్కన వర్ వాడతాం. అంటే దేవర్, వీవర్, యువర్ అంటే ఒకప్పుడు ఉండిన సంగతి గురించి. దీని ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వారు గత సంవత్సరం గుంటూరులో ఉన్నారు. దే వర్ ఇన్ గుంటూరు లాస్ట్ ఇయర్. సో ఇక్కడ మనం ప్లేస్ మార్చుకుంటూ ఎన్నైనా ఫ్రేమ్ చేయొచ్చు. సబ్జెక్ట్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మేము గత సంవత్సరం నెల్లూరులో ఉన్నామన్నా, వీ వర్ ఇన్ నెల్లూరు లాస్ట్ ఇయర్, అలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది గతంలో ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు అని చెప్తాం. ఎగ్జాంపుల్, మీరు గంట క్రితం చెస్ ఆడుతూ ఉన్నారు. యూ వర్ ప్లేయింగ్ చెస్ 1 hour ago. సో ఇలా మనం సబ్జెక్టు వెర్బులు మార్చుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు శుభ్రం చేస్తూ ఉన్నారన్న అనుకోండి, దే వర్ క్లీనింగ్. వారు పరిగెత్తుతూ ఉన్నారని అనుకోండి, దే వర్ రన్నింగ్. నువ్వు తింటూ ఉన్నావన్నా అనుకోండి, యు వర్ ఈటింగ్. అంటే సమ్ టైమ్ బ్యాక్, 1 hour agoనో, నిన్న సాయంత్రమో, అలా పాస్ట్లో జరుగుతూ ఉండింది అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. అంటే ప్యాసివ్ రూపంలో రివర్స్లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, గంట క్రితం ఆ గదులు వారి చేత శుభ్రం చేయబడుతూ ఉండెను. ద రూమ్స్ వర్ బీయింగ్ క్లీన్డ్ బై దెమ్ 1 hour ago. The rooms were being cleaned by them 1 hour ago. ఇది రివర్స్ రూపంలో ఉంటుంది. అంటే ఇలా చేయబడుతూ ఉన్నాయి అని చెప్పి. ఇలా మనం వీ కెన్ మేక్ ఎ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే పాస్ట్లో వర్ ఉపయోగించే విధానం ఇది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ సెంటెన్స్లు మన గ్రిప్లోకి వస్తాయి. ఆల్ ద బెస్ట్. ప్రాక్టీస్ చేయండి.